హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది కొత్తిమీర పచ్చడి. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను. అందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, కొత్తిమీర పచ్చడికి ఒక టమాటా, చిన్న ఎల్లుల్లిపాయి, ఓ 10 ఎండుమిరగాయలు, కొద్దిగా జీలకర్ర, కొంచెంగా చింతపండు, కొత్తిమీర. సింపుల్గా భలే ఉంది కదా తాజాగా. కొత్తిమీర కోసం వెళ్ళా నేను. కట్ట 10 రూపాయలంట. సీజన్ వచ్చినప్పుడే మనం చేసేసుకోవాలన్నమాట. చక్కగా కట్ చేసేసి కడిగేసేసాను. ఇప్పుడు దాన్ని మనం ఎండుమిరగాయలు కొంచెం నూనె వేసుకొని మూకుడు కాలాక ఎండుమిరగాయలు వేయించుకుందాము. కొత్తిమీర ఈ ఎండాకాలం తింటే చాలా సలవ అనమాట. ఎంత ఎంత తినగలిగితే అంత తినొచ్చు. కొత్తిమీర సవగ్గా వస్తుంది, రేటు కూడా మనకి తక్కువ, అదే సారీ సవగ్గా వస్తుంది, మన ఒంటికి మంచిది. కొత్తిమీర తలకి మంచిది, సలవ చేస్తుంది బాడీకి. కొంచెం నూనె వేసుకొని ఎండుమిరగాయలు వేపేసుకుందాం. 2 స్పూన్లు. అది ఆ చిన్న గరిటె, గుంట గరిటె, అది 1 స్పూన్ నూనె పడద్దు అనుకుంటున్నాను నేను. అది ఎండుమిరగాయలు ఓ 10 కాయలు. అంటే మీరు కారం ఎంత తింటే అంత. కొద్దిగా కారంగా తింటాము, అందుకు 10 మిరపకాయలు వేసుకున్నాం. కొంచెం కారం ఎక్కువ అయిందంటే మళ్ళీ తినలేకపోతాము అని ఓ 10 ఎండుమిరకాయలు వేసుకున్నా. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో 4 వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2 తగ్గించుకోండి చాలు. అంతకంటే ఎక్కువ వేగిందనుకో మాడిపోతాయి, నల్లగా అయిపోతాయి. అలా వేగితే చాలు. ఇప్పుడు అదే నూనెలో మనం కొత్తిమీర వేసేసుకుందాం. చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు, పెద్ద ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు. సరే, అంత వచ్చిందో ఒక కట్ట. భలే వచ్చింది. పొండింది కూడా వేసేసుకోవచ్చులే, కానీ నాకెందుకో అంత దాంట్లో ఒక పొండింది ఎందుకని. కొంచెం ముదిరిద్ది అయినా పర్వాలేదు, పీసే ఉండదు పచ్చడిలో. మనం నూనెలో బాగా ఏం చేసుకొని పచ్చడి చేసి బయట పెట్టుకోవచ్చు. 6 రోజులు నిల్వ ఉంటుంది కొత్తిమీర పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలల తరబడే ఉంటుంది, నీళ్ళు లేకుండా వేపుకుంటే. చక్కగా నూనె ఎక్కువ వేసి నీరు లేకుండా బాగా ఏం చేసుకుంటే ఓ 10-15 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు. టేస్ట్ మారదు. ఒక 4 గల్లోళ్ళకైతే 2 రోజుల్లో అయిపోద్దిలే. ఒక 2 ఉంటే కొంచెం అవ్వదు ఒక కట్ట అనేది. అప్పటికి నీరే కదా, ఊరికే మగ్గిపోతూ ఉంటుంది కొత్తిమీర. మన హెయిర్కి మంచిది అంటున్నారు ఇప్పుడు డాక్టర్లు, ఆయుర్వేదం డాక్టర్లు చెప్తున్నారు. కొత్తిమీర, పుదీనా, కొంచెం తులసాకు మొత్తం కలిపి గుప్పుడు ఉండేటట్టుగా చూసుకొని మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ తాగండి. బ్లడ్ చక్కగా ఒంటికి కావాల్సినంత పడద్దు అంటున్నారు. చూడండి, ఏగిపోయింది, మగ్గిపోయింది. ఏగిపోతాం కదా, మగ్గిపోయింది. అది సరిగ్గా చెప్పలేకపోతున్నా కదా. నేను ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తన భర్త చనిపోయాడు, పలకరిస్తాకి వెళ్ళా. పాప ఏడ్చింది. నాకు మనసులో అదే ఉండిపోయి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అనమాట నేను. అయిపోయింది, తీసేసుకుందాం. స్టవ్ కట్టేసేసి ఇది చల్లారినాక మనం మిక్సీ వేసేసుకోవచ్చు. టమాటా కూడా వేయాలి. టమాటా కూడా కొంచెం వేయించుకుందాం. నూనె వేసి టమాటా వేయించుకుందాం. మన చనిపోయిన ఇళ్ళకి వెళ్ళినప్పుడు చాలా వాళ్ళు వేడుతుంటే చూస్తూ ఉండలేని చాలా బాధ కలుగుద్ది. అబ్బా, ఎంత బాధ. భర్తను పోగొట్టుకుంటే ఏదైనా ఇంట్లో వాళ్ళు గొడవలు పడ్డా, తగులు పడ్డా, ఏం చేసినప్పటికీ కూడా తోడనేది ఉంటాడు కదా మనిషి. తోడు లేకపోతే పిల్లలున్నా ఎవరున్నా ఒంటరిగా అయిపోద్ది. తన కష్టం సుఖం చెప్పుకునే మనిషి పక్కన ఉన్నాడు కదా. పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రతి కష్టం చెప్పుకోలేరు కదా. చివరి వరకు ఉండేది కూడా భార్య భర్తలు ఇద్దరే కాబట్టి ఆ భర్త లేకపోతే భార్యకి ఎంతో వేదన. పాపం చాలా బాధ వేసింది నాకు.
ఎంతో కష్టపడింది ఆవిడ. ఇప్పుడు ఈరోజు సుఖపడే టయానికి, కొడుకు సంపాదించి సుఖపడే టయానికి ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ ఒక్కటే అయిపోయి చాలా బాధగా పడుతుంటే నాకు గుండె కరిగిపోయిందనమాట. ఏంటి అబ్బా దేవుడా, అప్పుడాను అలా బాధపడ్డారు, ఇప్పుడాను సుఖపడే టయానికి ఇలా అయిపోయింది. ఆయన కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయాడు. ఏంటి మనిషికి సుఖం అనేది రాయలేదా ఏంటి అనుకుంటా మనసులో బాధ కలుగుద్ది. వచ్చా కానీ నేను ఆ మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చా కానీ నిద్ర పట్టలే ఇంక నాకు. అదే ఆలోచిస్తూ ఉన్నానమాట. మామూలుగా మధ్యాహ్నం పూట 4 పడుకొని 6 లెగిస్తాను. అలాంటిది పడుకోలే, ఇవాళ నిద్ర పట్టలేదన్నమాట. అదే ఆలోచన వచ్చేసేసి ఎంతైనా బాధ కదబ్బా. అలా మా ఇంట్లో కూడా ఒక్కరోజు తేడాతో 2 మరణాలు జరిగినాయి. మేము తేలుకుంటా చాలా టైం పట్టింది మాకు కూడా. మా అత్తగారు చనిపోయారు. మా అత్తగారు ఆదివారం నాడు చనిపోయారు. సోమవారం నాడు పొద్దునే ఆవిడ కార్యక్రమం అయిపోయింది. చూడండి, టమాటాలు మగ్గిపోయినాయి. ఎండుమిరగాయలు, టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఆవిడ్ని మట్టి చేసి ఇంటికి వచ్చాము. మళ్ళీ ఫోన్ వచ్చింది, మా అన్నయ్య చనిపోయాడని. ఇంక చూడండి, నాకు ఏడవాలో ఏంటో ఏమి అర్థం కాక మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఎలా ఉందంటే నా పరిస్థితి. నన్ను చూసి ఆయన, మా వారు, మా పిల్లలు దడుచుకున్నారు ఏమైపోద్దా అని. చూడండి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, ఎండుమిరకాయలు, కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా చింతపండు వేసుకోవాలి, చూపిస్తాను అది కూడా. అలా ఒక్కరోజు తేడాతో పుట్టింట్లో వాళ్ళు, అత్తింట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎంత బాధ అది. అలా ఎవరిళ్లలో కూడా జరగకూడదమ్మా, నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒకరోజు తేడాతో ఎవరిళ్లలో కూడా అలా మరణాలు జరగకూడదు. చూడండి, మిక్సీ అలా పట్టేసుకున్నాం. కొత్తిమీర కచ్చాబచ్చగా అనమాట. ఇప్పుడు టమాటా, చింతపండు వేసేసుకుందాం. చూడండి, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అనమాట. దాని నీళ్ళు మళ్ళీ ఒక తిప్పుకొచ్చేసేద్దాం, ఎందుకంటే టమాటా వేస్తే పైకి పొంగుద్ది. అయిందా? ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. చల్లారిపోయి ఉంటాయి, చల్లారిపోయినాయి. టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. కాగి నూనె పచ్చట్లు వేస్తే భలే రుచిగా ఉంటుంది. వేసేసేసి దీన్ని కూడా ఓ తిప్పేసేద్దాం. మంచి వాసన వచ్చేస్తుందండి పచ్చడి, గుమ్ములాడుతుంది. కొత్తిమీర ఎక్కడున్నా మంచి స్మెల్ వస్తుంది చూడండి. అయిపోయింది, తిప్పేసాం. ఇలా వేసేసుకొని తినవచ్చు, తాలింపైన వేసుకోవచ్చు. నేనైతే ఏ పచ్చళ్ళు కూడా తాలింపేను, ఇలాగే ఉంటుంది. అయితే వీడియోలో బాగోదని తాలింపు వేస్తున్నాను నేను, చిన్న మూకిట్లో. వీడియోకి బాగోదని మా సిస్టర్స్ వాళ్ళు అంటారు, అక్క మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మాంసం, చేపలు, బిర్యానీలు ఇలాంటివి ఏం చేయొద్దు అక్క, చక్కగా పచ్చడి చేసేసి కమ్మగా ఉంటుంది నీ చేతి పచ్చడి అంటారు. ఇంకొకరు అంటారు, చెల్లి నువ్వు కొంచెం సాంబార్ పెడతావు కదా కమ్మగా ఉంటుంది, సాంబార్ పెట్టే చెల్లి, ఇంకేం వద్దు అంటారు. ఇంకొక ఆవిడ అంటుంది, చెల్లి నువ్వు కంది పచ్చడి చేస్తావు కదా చెల్లి, కమ్మగా ఉంటుంది, కంది పచ్చడి చేసి పెట్టే చెల్లి అంటది. అలా అది నిజంగా నేను చేస్తాను, వాళ్ళ అభిమానమో నాకు తెలియదు, రుచిగా ఉంటాయో. సో ఎండుమిరకాయ, కరివేపాకు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి, పచ్చానపప్పు మేము వాడం పెద్దగా, అందుకే పచ్చానపప్పు మా తాలింపుల్లో కనపడదు ఎవరికి. మీరు కావాలితే వేసుకోవచ్చు. తాలింపులు వేసేసుకోండి, వేడి మీద వేసేసుకోవచ్చు. చల్లారేదాకా అక్కర్లో, ఒకళ్ళు చల్లారినాక వేసుకుంటా, ఒకళ్ళు వేడి మీద వేసేసుకుంటా. చక్కగా వేసేసుకొని వేడిగా అన్నం వండేసుకొని ఒక్క చుక్క నెయ్యి, అలా ఒక స్పూన్ నెయ్యి దాంట్లో అలా తగిలించుకొని తింటే ఆహా ఉంటుంది, భలే కమ్మగా ఉంటుంది. అన్నమంతా కూడా ఉట్టి పచ్చడితోనే తింటారు మీరు. చూడండి, మీరు అలా చేసుకొని తిని చూడండి. అన్నం అంతా కూడా ఆ పచ్చడితోనే తినేస్తారు, పెరుగు కూడా అక్కర్లేదంటారు.
నేను 4 రోజులు అదే పచ్చడితో తింటా చేసుకున్నానంటే. సరే తాలింపు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.